గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మనం ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఆ బిజినెస్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ తెలియకుండా వెస్టీజ్ బిజినెస్ చేయలేం మనం. సో ఈరోజు మనం వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనం కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. స్టార్టెడ్ ఇన్ 2004 బై మిస్టర్ గౌతమ్ బాలి గారు 2004లో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా స్టార్ట్ చేశారు కంపెనీ అంటే 2 ప్రోడక్ట్లు, 6 డిస్ట్రిబ్యూటర్లు, 2 బ్రాంచ్ ఆఫీసెస్. రైట్. ఈరోజు 2023 450 ప్రోడక్ట్లు, 3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు, 6,000కు పైగా బ్రాంచ్ ఆఫీసెస్. రైట్. సో ఒకసారి చూడండి, 2004 అంటే 2023 అంటే 19th ఇయర్ రన్ అవుతుంది. ఇప్పుడు 19 సంవత్సరాల తర్వాత కంపెనీ అనేది గ్రోత్ అవుతుంది కాబట్టి మనం కంపెనీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 19 ఇయర్స్గా 3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నటువంటి కంపెనీ ఇది. రైట్. సో గ్లోబల్ ప్రజెన్స్ మన ఇండియాలో మొదలైనటువంటి ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ బయట 12 దేశాల్లో ఉంది ఇప్పటికే. రైట్. 12 దేశాల్లోకి వెళ్ళింది అంటే ప్రోడక్ట్ బాగుంటేనే పోతా, బాగా లేకుంటే పోతా, క్వాలిటీ ఉంటే పోతా, లేకుంటే పోతా, మీరు అర్థం చేసుకోండి. రైట్. సో పాన్ ఇండియా కంప్లీట్ మన ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో దీని ఆపరేషన్స్ ఉన్నాయి. తెలంగాణ మొత్తంలో మనం ఇప్పుడు తెలంగాణ నుంచి నేను ఈ వీడియో చేస్తున్నా కాబట్టి తెలంగాణ మొత్తం 300 స్టోర్లు ఉన్నాయి. రైట్. హైదరాబాద్లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు స్టోర్ ఉంటుంది. రైట్. ఇది కంపెనీ యొక్క ప్రొఫైల్. రైట్. సో ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ. కంపెనీ యావరేజ్గా పర్ యానం 3,000 crores బిజినెస్ చేస్తుంది. ఇది చాలా పెద్ద విషయం. మీన్స్ ఒక ఇండియన్ కంపెనీ, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేసి 19 సంవత్సరాల తర్వాత 3,000 కోట్ల యావరేజ్ టర్న్ ఓవర్ చేస్తుంది అంటే అది చాలా చాలా జెన్యూన్ అండ్ స్టాండర్డ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు మనం. రైట్. సో అసలు వాట్ ఈజ్ వెస్టీజ్ బిజినెస్? వెస్టీజ్ బిజినెస్ ఏంటి అంటే దానికంటే ముందు ట్రెడిషనల్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి మనం. ట్రెడిషనల్ మార్కెట్లో మీరు చూసినట్లయితే ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం కొనేటటువంటి సబ్బు, సర్ఫ్, షాంపూ, పేస్ట్ ఏదన్నా తీసుకోండి, అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఒక 30 రూపాయలకు తయారవుతే కస్టమర్కి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో 70 రూపాయలు తీసుకోవడానికి C&F ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఎవ్వరూ ప్రోడక్ట్ వాడరు. ప్రోడక్ట్లో ఏముందో కూడా వీళ్ళకి తెలియదు. రైట్. సో అలాంటి ఒక ప్రోడక్ట్ను బలవంతంగా అంటగట్టినందుకు గాను ఈ 70 రూపాయలని వీళ్ళకి ఇస్తున్నాం మనం. ఓకేనా. సో ఇక్కడ ఏ సెలబ్రిటీ కూడా ప్రోడక్ట్ వాడిన వాళ్ళు కాదు, అందులో ఏముందో కూడా వాళ్ళకి గట్టిగా తెలియదు. సో ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ బంద్ అయిపోయినా కూడా జనాలు వాడుతుండడానికి కారణం ఏంటంటే అది ఎవరు కూడా వాడి చెప్పినటువంటి ప్రోడక్ట్ కాదు, వాడకుండా వాళ్ళు ఎండర్స్ చేస్తారు, మనం వాడి తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాం. సో వెస్టీజ్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అంటే ఇక్కడ కూడా ప్రోడక్ట్ 30 రూపాయలకే తయారవుతుంది, మనకు 100 రూపాయలకే వస్తుంది. కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి డైరెక్ట్గా మనం స్టోర్కి వెళ్ళి ప్రోడక్ట్ కొంటాం. కొన్న తర్వాత మనం ప్రోడక్ట్ యూస్ చేస్తాం. ఒకవేళ మనకు ప్రోడక్ట్ బాగలేకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ ఒక విషయం రాయటం మర్చిపోయాను. రిటర్న్ పాలసీ. మనకు నచ్చపోతే రిటర్న్ చేయమని రాసి ఉంటుంది దాని మీద. ఒకవేళ బాగుంటే మీరే ఈ ప్రోడక్ట్ను వేరే వాళ్ళకి రిఫర్ చేయండి. రిఫర్ చేసి మీరు ఒక బలమైనటువంటి నెట్వర్క్ తయారు చేసుకొని కింద అయితే ఎంత పెద్ద నెట్వర్క్ని మీరు తయారు చేయగలిగితే ఈ మధ్యలో పోయేటటువంటి 70 రూపాయలు, ఇందాక మనం మధ్యవర్తులు అని చెప్పాను కదా నేను, C&Fలు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్, రీటైలర్, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ వాళ్ళకు ప్రోడక్ట్తో సంబంధం లేకపోయినా కేవలం ఆ ప్రోడక్ట్ మనం వాడమని చెప్పినందుకు గాను మనం డబ్బులు ఇస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ప్రోడక్ట్ వాడి మనకు నచ్చితేనే వేరే వాళ్ళకి రిఫర్ చేయమని చెప్తున్నారు కాబట్టి, బాగలేకపోతే రిటర్న్ చేయమని చెప్తున్నారు కాబట్టి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ మనం వాడి వేరే వాళ్ళకి రిఫర్ చేయటం వల్ల కంపెనీ సేల్ పెంచుతున్నాం. కాబట్టి ఆ 70% ఇన్కమ్ను మనకు 10 రకాల ఆదాయాల రూపంలో ఇస్తారు. ఇది వెస్టేజ్ బిజినెస్. ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేలేదు, ఎవరి దగ్గర డబ్బు తీసుకునే లేదు. జస్ట్ డీమార్ట్కి వెళ్ళే బదులు, స్పెన్సర్స్కి వెళ్ళే బదులు, రత్నదీప్కి వెళ్ళే బదులు, మోర్కి వెళ్ళే బదులు వెస్టేజ్ షాప్కి వెళ్తున్నాం అంతే. ఓకే. సో వెస్టీజ్లో ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ కూడా మనం బయట కొనుక్కోకుండా కంటిన్యూస్గా వెస్టీజ్లో కస్టమర్గా ఉండి ఒక నెట్వర్క్ని తయారు చేసుకుంటే మాత్రం దీంట్లో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. చాలా చాలా వండర్ఫుల్ బిజినెస్ ఇది. సో ఇన్కమ్ ఎలా వస్తుంది అని చూడండి. 10 రకాల ఆదాయాలు ఎలా తీసుకోవచ్చు. వెస్టీజ్లో జాయినింగ్ ఫ్రీ. జాయినింగ్ అయిపోయిన తర్వాత మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తాం. రైట్. సో ప్రోడక్ట్ పర్చేజ్ చేసినాక మనకు వచ్చేటటువంటి ఇన్కమ్స్ ఏంటంటే
ఫస్ట్ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది, 10-20% ఎంఆర్పి మీద డిస్కౌంట్ వస్తుంది. దీన్ని రీటైల్ ప్రాఫిట్ అంటారు, రైట్. ఆ తర్వాత రెండో ఇన్కమ్ పేరు అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇది వెస్టేజ్లో ఉన్నటువంటి చాలా యూనిక్ ప్లాన్, అక్యుములేషన్ ప్లాన్ అంటారు దీన్ని. ఈ ప్లాన్ ఒక వెస్టేజ్లో మాత్రమే ఉంటుంది, రైట్. సో ఈ అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ గురించి మనకు తెలియాలంటే ముందు పీవీ అంటే ఏంటి, బీవీ అంటే ఏంటి తెలియాలి. పీవీ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి పాయింట్ వాల్యూ, రైట్. సో ఇది ఎలా వస్తుందంటే మనం ఖర్చు పెట్టినటువంటి ప్రతి 30 రూపాయలకు ఒక పాయింట్ వస్తుంది. మీరు ఎన్ని 30 రూపాయలు ఖర్చు పెడితే అన్ని పీవీలు వస్తాయి, ఓకే. 30 రూపాయలు ఖర్చు పెట్టి ప్రోడక్ట్ కొంటే. తర్వాత బీవీ అంటే ఏంటంటే బిజినెస్ వాల్యూమ్ అంటారు ఫుల్ ఫామ్. సో ఇది ఎలా వస్తుందంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ, అంటే ప్రతి ఒక్క పీవీకి 18 బీవీ వస్తుంది అన్నమాట. ఇది బిజినెస్ వాల్యూమ్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పీవీ పాయింట్ వాల్యూ ఎంత అయిందో తెలిస్తే మన లెవెల్ ఏంటో తెలుస్తుంది, బీవీ ఎంత అయిందో తెలిస్తే మనకి ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుస్తుంది, ఓకేనా. సో ఈ పీవీ బీవీ అనేది వెస్టేజ్ బిజినెస్ మనం వెస్టేజ్ బిజినెస్లో ఉన్న రోజులు మనకు ఫ్రీక్వెంట్గా వినబడేటటువంటి మాటలు, ఓకేనా. పీవీ అంటే 30 రూపీస్కి వచ్చేటటువంటి ఒక పాయింట్, ఆ పాయింట్ విలువ 18 పీవీ, రైట్. దాని తర్వాత పీవీకి ఒక స్లాబ్ ఉంటుంది ఇన్కమ్ కోసం. ఆ స్లాబ్ ఏంటి అంటే ఒక పీవీ దగ్గర నుంచి 599 పీవీలు అయ్యేంత వరకు మనం 5%లో ఉంటాం. ఎప్పుడైతే 600 పాయింట్లు దాటుతాయో 2399 దాకా మనం 8%లో ఉంటాం. 2400 పాయింట్ల నుంచి 5499 వరకు 10%లో ఉంటాం. ఇక్కడ దాకా మనల్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. పెద్దగా ఇన్కమ్ కూడా రాదు, 10% లోపు డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అయ్యి 5500 పాయింట్స్ అవుతాయో 11% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తూ మనకు బ్రాంజ్ డైరెక్టర్గా ప్రమోట్ చేస్తుంది కంపెనీ. ఎప్పుడైతే మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతామో అప్పుడు ఈ కంపెనీ టోటల్ టర్నోవర్లో నుంచి వాటా రావడం స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మనకు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారో చూద్దాం మనం ఒకసారి. సో నేను ఇక్కడ రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 3600 రూపాయల వస్తువులు కొన్నాం అనుకోండి. ఇంత కంపల్సరీ కొనాలని రూల్ ఎక్కడ ఉండదు వెస్టేజ్లో. సో మీరు 3600 రూపాయల వస్తువులు కొన్నారని అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇవి మనకి రీటైల్ ప్రాఫిట్లో అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి 3000కే వస్తాయి మనకు. 3000కి వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పినట్టు 30 రూపాయలకు ఒక పాయింట్ అని చెప్పాను కదా, 30 రూపీస్కి ఒక పాయింట్ చొప్పున ఇక్కడ మనకు పీవీలు ఎన్ని రావాలి, 100 పీవీస్ రావాలి. 3000కి 100 పీవీలు. సో ఒక్కొక్కసారి 25 రూపీస్కి ఒక పీవీ వస్తుంది, ఒక్కొక్కసారి 45 రూపీస్ కూడా అవుతుంది. సో మన పీవీ అనేది యావరేజ్గా 30 రూపీస్ ఇచ్చాను నేను. ఆ తర్వాత మీరు 100 పాయింట్ చేశారు, 3000 కొన్నారు కాబట్టి 100 పాయింట్లు అయినాయి. 100 పాయింట్లు ఇంటూ ఒక పాయింట్ విలువ 18 రూపాయలు. టోటల్ మీ బీవీ ఎంత అయింది ఇప్పుడు 1800. అంటే మనకు చేసినటువంటి పీవీ ఏమో 100, ఒక పీవీ విలువ 18 రూపాయలు కాబట్టి మనకు 1800 బీవీ అయింది. 1800 బీవీ అయినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పీవీ అనేది ఏం చూపిస్తున్నాము, లెవెల్, బీవీ అనేది ఇన్కమ్. సో ఇక్కడ పీవీ అనేది మనకు 100 అయింది కాబట్టి మన లెవెల్ ఎంత చూడండి, 1 to 599 మధ్యలో ఉంటుంది 100, అంటే మనం 5%లో ఉన్నాం, రైట్. సో ఇక్కడ చూడండి 1800లో 5% అంటే ఎంత, 90 రూపీస్. ఇది మనకు ఫస్ట్ మంత్ వచ్చేటటువంటి ఇన్కమ్, ఓకేనా. ఇక్కడ మనం ఎవరిని జాయిన్ చేయలేదు, మనమే యాజ్ ఏ కస్టమర్గా జాయిన్ అయ్యి 3600 రూపాయలు పెట్టి ప్రోడక్ట్లు కొంటే 600 డిస్కౌంట్ వచ్చినాక 3000 రూపాయలు మనకు పడింది. 3000 రూపాయలు పడ్డప్పుడు 30 రూపాయలకు ఒక పాయింట్ చొప్పున 100 పాయింట్లు వచ్చినాయి. దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 90 రూపీస్ మన అకౌంట్లో పడ్డాయి. ఇది ఫస్ట్ మంత్. నెక్స్ట్ ఏం చేసినాం మనం, నెక్స్ట్ మంత్ మనం మళ్ళీ ఒక 3600 రూపాయలు వస్తువులు కొన్నాం. వాటికి మనకు డిస్కౌంట్ వచ్చేసి 3000కి వచ్చి 100 పాయింట్లు కొన్నాం. 100 పాయింట్లు వచ్చినాయి మళ్ళీ మనకి. కానీ ఏం చేస్తామంటే ఒక నలుగురు ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల ఆ నలుగురు ఫ్రెండ్స్ కూడా మనలాగే 3500 అట్లా కొన్నారనుకోండి, రైట్. 100 పీవీ 3000 చేంజ్, ఓకే. నలుగురిని ఖచ్చితంగా జాయిన్ చేయాలని రూల్ కానీ, అందరూ సమానంగా కొనాలని రూల్ కానీ, ఖచ్చితంగా 100 పాయింట్లే కొనాలని రూల్ కానీ ఎక్కడ లేదు. మన కాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను 100 వేసాను. మనం ఇద్దరిని జాయిన్ చేసినా, ఒకరిని జాయిన్ చేసినా, నలుగురిని చేసినా కూడా ఏది కంపల్సరీ కాదు, ఓకేనా. ఒకవేళ ఇలా చేస్తే ఎలా ఉంటుందని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు నలుగురు కొన్నటువంటి పాయింట్లు 400 అయినాయి, మనం కొన్నటువంటి పీవీస్ 100, మొత్తం ఎంత అయింది 500 పీవీస్. కానీ ఇక్కడ వెస్టీజ్లో స్పెషల్ ఏంటి అంటే, యూనిక్ పాయింట్ ఏంటంటే లాస్ట్ మంత్ చేసినటువంటి పాయింట్స్ కూడా మళ్ళీ యాడ్ అయ్యి మనకు 600 పీవీస్ అవుతాయి మొత్తం. సో అందుకే దీన్ని అక్యుములేషన్ ప్లాన్ అంటారు. ఈ అక్యుములేషన్ ప్లాన్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం జాయిన్ అయినప్పుడు మనకు వచ్చే పాయింట్లు, మన టీం ద్వారా వచ్చే పాయింట్లు, లాస్ట్ మంత్ పాయింట్లు, ఈ మంత్ పాయింట్లు అన్నీ కూడా యాడ్ అవుతాయి. అట్లా యాడ్ అవడం ఎక్కడ దాకా అవుతుంది, 5500 పాయింట్స్ అయ్యి మనం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేంత వరకు యాడ్ అవుతాయి. ఇందాక నేను ఇక్కడ చెప్పినట్టు ఎప్పుడైతే 5500 పాయింట్లు అవుతాయో మనల్ని బ్రాంజ్ అంటారు. ఆ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేంత వరకు ఈ పాయింట్స్ అనేటివి మనం యాడ్ అవుతాయి,
ఓకేనా? ఇది వెస్టేజ్‌లో ఉన్నటువంటి అక్యుములేషన్ ప్లాన్‌లో ఉన్న అడ్వాంటేజ్. రైట్? ఎప్పుడైతే మనం బ్రాంజ్ అవుతామో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఇన్‌కమ్ ఎన్నో ఇన్‌కమ్? రెండో ఇన్‌కమ్ ఇది. అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రెండో ఇన్‌కమ్. ఇప్పుడు మనకి డైరెక్టర్ కాగానే మూడో ఇన్‌కమ్ వస్తది. దాని పేరు డైరెక్టర్ బోనస్. అది మన కంపెనీ టోటల్ టర్నోవర్‌లో వచ్చే షేర్ వాటా 4% వస్తుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది 3%. కొంచెం డైరెక్టర్ కంటే పాయింట్లు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఒక 300, 400 పాయింట్లు ఎక్స్ట్రా చేస్తే మనకు ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది. ఎప్పుడైతే మనం 5500 పాయింట్స్ కంప్లీట్ చేసినామో బ్రాంజ్ డైరెక్టర్‌గా మనకు 4 రకాల ఆదాయాలు వస్తాయి. ఎప్పుడైతే మన కింద ఒక లీడర్ మన లెక్కనే బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనని సిల్వర్ అంటారు. అప్పుడు మనకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%, ఎల్ఓబి అని చెప్పేసి 15% వస్తుంది. అంటే సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు ఐదో ఇన్‌కమ్, ఆరో ఇన్‌కమ్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సిల్వర్ డైరెక్టర్ కావాలంటే మన కింద ఒకరిని డైరెక్టర్‌ని చేయాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి? మన కింద ఒకవేళ ఇద్దరు డైరెక్టర్లు అయ్యారనుకోండి, మనకి గోల్డ్ డైరెక్టర్‌గా ప్రమోషన్ ఇస్తుంది కంపెనీ. గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది. ఓకే. కంపెనీ సంవత్సరానికి లేదంటే 2 సంవత్సరాలకు ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా ఉంటారు. ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళినప్పుడు మనకి ట్రావెల్ ఫండ్ అనేది యూజ్ చేసుకొని మనం ఫారెన్ వెళ్ళొచ్చు. ఒకవేళ మనకు ఫారెన్ వెళ్ళటం ఇంట్రెస్ట్ లేకపోతే మనకు ఎప్పుడైనా కావాల్సి ఉంటే ఈ ట్రావెల్ ఫండ్ కూడా రిటర్న్ ఇస్తారు. రైట్? మనం ముగ్గురిని గనుక మన కింద డైరెక్టర్‌ని చేస్తే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అవుతామో మనకు కార్ ఫండ్ కూడా ఇస్తుంది కంపెనీ 5%. ఎనిమిదవ ఇన్‌కమ్ కార్ ఫండ్ ఇస్తారు. నలుగురు లేదా ఐదుగురు మన కింద డైరెక్టర్లు అయితే మనల్ని డైమండ్ అంటారు. రైట్? నెంబర్ ఆఫ్ ఇన్‌కమ్స్ మాత్రం ఇక్కడ యాడ్ అవ్వవు. 8 రకాల ఆదాయాలు వస్తాయి. ఎప్పుడైతే మీ కింద 6గురు డైరెక్టర్లు అవుతారో అప్పుడు మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. మీకు అప్పుడు హౌస్ ఫండ్ కూడా ఇస్తుంది కంపెనీ 3%. రైట్? ఎప్పుడైతే మీ కింద 8 మంది డైరెక్టర్లు అవుతారో అప్పుడు మిమ్మల్ని యూసీడీ అంటారు. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఆ తర్వాత మీకు వచ్చేటటువంటి 10వ ఇన్‌కమ్ పేరు ఎలైట్ క్లబ్ బోనస్. ఇట్లా 10 రకాల ఆదాయాలు వస్తాయి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు. ఓకే. సో ఎప్పుడైతే మనం ఇక్కడ క్రౌన్ డైరెక్టర్‌కి డబల్ అంటే 12 మంది డైరెక్టర్లను చేస్తామో అప్పుడు మనల్ని డీసీడీ అంటారు. డబల్ క్రౌన్ డైరెక్టర్. మీ కింద ఎప్పుడైతే 16 మంది డైరెక్టర్లు అవుతారో అప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది డియూసీడీ, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇది హైయెస్ట్ పొజిషన్ ఇన్ వెస్టేజ్. సో ఇప్పటికి వెస్టేజ్లో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకునేటటువంటి సిద్ధార్థ్ సింగ్ సార్ది హైయెస్ట్ ఇన్కమ్ ఎంత అంటే 1,72,00,000 పర్ మంత్. ఓకే. ఆసియా ఖండంలోనే అత్యధికంగా నెల బోనస్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ త్రూ వెస్టేజ్. సార్ పేరు వచ్చేసి సిద్ధార్థ్ సింగ్. ఓకే. ఇంకా చాలామంది లక్షల్లో ఆదాయం తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఉన్నటువంటి అపోహలు తొలగించుకొని దీంట్లో ఉన్నటువంటి పవర్ అర్థం చేసుకొని పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఒక్కరిగా మనం ఏమీ చేయలేము సార్. జాబ్లో ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వండి. జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక్కరే, రిటైర్ అయిన దాకా కూడా ఒక్కరే ఉంటారు. సో ఒక్కరిగా వ్యవస్థను మార్చలేరు. అట్లీస్ట్ మన కుటుంబాన్ని కూడా మార్చుకోలేము. కానీ నెట్వర్క్లో ఉన్నటువంటి పవర్ ఏంటి అంటే మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టేది లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు, ఎవరి దగ్గర డబ్బు తీసుకునేది లేదు. కేవలం షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఒక బలమైన నెట్వర్క్ను తయారు చేసి మీరు ఒక్కరుగా మొదలయ్యి ఒక వ్యవస్థగా పెద్ద నెట్వర్క్గా తయారైన తర్వాత మీ ఇన్కమ్ అనేది మల్టిపుల్ అవుతుంది అండ్ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ బిజినెస్ ప్లాన్ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ వెల్.